నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఏర్పాటు లోక్సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను నిరసిస్తూ పోచమ్మ మైదాన్ సెంటర్ లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తక్కలపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై సిపిఐ తీవ్ర అభ్యంతరం తెలుపుతుందని ఎంపీ వ్యాఖ్యలను ఖండించారు. తేజస్వి సూర్య బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు మరి భారతీయ జనతా పార్టీ యొక్క వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ సభ్యుని ద్వారా తమ అక్కసునంతా కూడా వెళ్ళగినటువంటి పరిస్థితి నిన్న పార్లమెంట్లో చూసినాం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికైనటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు కానీ తెలంగాణను మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 మంత్రులు నోరు మెదపకుండా పార్లమెంటు లోపల కిక్కురు మనకుండా కూర్చున్నటువంటి పరిస్థితి చూసాం. అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉన్నది ఇది మనకు అర్థమవుతా ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అంశం పైన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు స్పందించాలి, మా భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు స్పందించాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి భారతీయ జనతా పార్టీకి తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి బీజేపీ నాయకులకు మీరు నోరు పారేసుకుంటే తెలంగాణ ప్రజలు బీజేపీని తెలంగాణ నుండి తరిమి కొడతారని వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పార్లమెంటులో ఒక అంశం పైన జరిగిన చర్చ సందర్భంగా ఏదైతే బీజేపీ సభ్యులు తెలంగాణను అవమానపరుస్తూ మాట్లాడిండో దానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ నిజంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆనాడు దేశ విభజన సందర్భంగా జరిగిన ఏర్పాటు లేకుండా ఉందా? ఒకవేళ పాకిస్తాన్తో తెలంగాణకు పోలికైతే మరి పాకిస్తాన్లో భాగమైనటువంటి తెలంగాణ వారికి కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చడం అనేది బీజేపీ పార్టీ స్పష్టం చేయాలి. తక్షణమే ఆ యొక్క ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తుంది.